హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అత్యధిక హిందూ జనాభా కలిగిన మొదటి 10 దేశాలేవో తెలుసుకుందాం. ఇలా తెలుసుకోవడం వల్ల మన హిందూ ఆచారాలు, సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ పాటించబడుతున్నాయో అనే దానిపై మనకు ఒక అవగాహన వస్తుంది. మొదటి ప్లేస్లో ఉన్నది మన దేశమే అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ 114.5 కోట్ల మంది హిందువులు ఉన్నారు. మొత్తం దేశ జనాభాతో పోలిస్తే 80% మంది హిందువులు ఉన్నారు. హిందూ మతానికి మన దేశమే పుట్టినిల్లు. ఇక రెండో ప్లేస్లో ఉన్న దేశం నేపాల్. ఆశ్చర్యకరంగా ఇక్కడ 2.4 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వారి దేశ జనాభాతో పోలిస్తే అక్కడ హిందువులు 81% ఉన్నారు. ఇక మూడో ప్లేస్లో ఉన్న దేశం బంగ్లాదేశ్. ఇక్కడ దాదాపు 1.5 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఇక నాలుగో ప్లేస్లో ఉన్న దేశం ఇండోనేషియా. ఇక్కడ దాదాపు 40 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇక ఐదో ప్లేస్లో ఉన్న దేశం పాకిస్తాన్. ఇక్కడ కూడా దాదాపు 40 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇది వారి దేశ జనాభాతో పోల్చినప్పుడు 2.1% మాత్రమే. భారతదేశం నుండి విడిపోయినప్పుడు ఇది 14.5%గా ఉండేది. ఇక ఆరో ప్లేస్లో ఉన్న దేశం శ్రీలంక. ఇక్కడ దాదాపు 30 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇక ఏడో ప్లేస్లో ఉన్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ దాదాపు 20 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇక ఎనిమిదో ప్లేస్లో ఉన్న దేశం మలేషియా. ఇక్కడ కూడా దాదాపు 20 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇక తొమ్మిదో ప్లేస్లో ఉన్న దేశం యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇక చివరిగా 10వ స్థానంలో ఉన్న దేశం మయన్మార్. ఇక్కడ కూడా దాదాపుగా 10 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంతేకాక ఇంకా పలు దేశాలలో హిందువులు నివసిస్తున్నారు. ఇక్కడ మనం హిందువులు ఎక్కువగా గల మొదటి 10 దేశాలను మాత్రమే చర్చించాము. ఇలా ప్రపంచం నలుమూలలా హిందువులు ఉండటం వల్ల మొన్న అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. గొప్ప గొప్ప భావనలు కలిగినదే గొప్ప మతం అవుతుంది. వసుదైక కుటుంబకం, సర్వేజన సుఖినో భవంతు లాంటి గొప్ప భావనలు మన హిందూ మతం సొంతం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.